వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నందమూరి తారక రామారావు గారు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి స్ఫూర్తి బసవతారకం గారు. నేడు వారి శత జయంతి జరుపుకుంటా ఉంది యావత్ తెలుగుదేశం కుటుంబం. వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మంతపడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. బసవతారకం గారు రామారావు గారి స్ఫూర్తి ఆమె. ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలకి కారణం కూడా ఆమె. కుటుంబాన్ని ఆమె తీసుకొచ్చిన తీరు, రామారావుకి వెనుదనగా ఉండి నడిపించిన తీరు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన జీవిత విశేషాలు, ఆయన వివాహం, ఆయన బాల్యము, విద్యాభ్యాసం గురించి పుంకానుగా అనేక మంది చరిత్రకారులు, ఆయన సమకాలికులు తర్వాత ఆయన గ్రంథస్థం చేసి ఉన్నారండి. ఇది అందరికీ తెలిసిన విషయాలే. అయితే మనం మరొకసారి ఆవిడ శత జయంతి సందర్భంగా ఆవిడ ఒకసారి తలుచుకుంటూ మాట్లాడుకోవాలంటే, వివాహం తర్వాత రామారావు గారు కళారంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆవిడ పాత్ర ఏంటనేటువంటిది, అంటే సహధర్మచారిణి అనేటువంటి దానికి పూర్తి స్థాయిలో అర్థం చెప్పిన మహిళామణి ఆవిడ బసవతారకం గారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి, అంటే ఆయనలో ఆయన రూపురేఖ లావణ్యాలు, సమ్మోహన రూపం, ఆయన ప్రజలను ఆకట్టుకున్న తీరు, కళాకారుడిగా ఆయన చేరుకున్న శిఖరాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వాటి వెనక ఖచ్చితంగా బసవతారకం గారు ఉన్నారు. ఎందుకంటే కళాకారుడి జీవితం అగ్రస్థానంలోకి వచ్చిన తర్వాత ఉండే వైభవం, దానికి ముందు ఆ అగ్రస్థానం చేరుకునే, ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఆ మార్గంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయండి, రాగద్వేషాలు ఉంటాయి, అనేక ఈతిబాధలు ఉంటాయి, చాలా ఒడిదుడుకులు, అష్ట కష్టాలు పడి తన సినీ ప్రయాణంలో రామారావు గారు ఆరంభంలో కొన్ని కష్టాలు పడ్డాడు. ఆయన దూరమైన నడిచి వెళ్ళేవాడు. ఆ క్రమశిక్షణ అవే ఆయన్ని ఆ స్థాయిలో నిలబెట్టినాయి. తర్వాత ఆయన ఇక్కడ మద్రాసులో కాపురం పెట్టిన తర్వాత ఆయన ఏ నిర్ణయం కూడా బసవతారకం గారిని సంప్రదించే ఏ నిర్ణయం తీసుకున్నా, సినిమా ఒప్పుకున్నా దాని గురించి కూడా ఆయన చర్చించేవారని చెప్తూ ఉంటారు. మన దగ్గర నుండి చూడలేదు కానీ చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం అప్పుడు కూడా ఆవిడ ఆశీస్సులు ఉన్నాయి. ఇన్నాళ్ళు ప్రజల్లో మిమ్మల్ని ఆదరించారు, ప్రజల కోసం మీరు నేను ఏమైనా చేయాలని ముందుకెళ్తున్నప్పుడు ఆవిడ కూడా హారతిచ్చి పంపించారు. ఎందుకంటే ఒక మనిషికి, ఒక మగవాడికి కుటుంబం సపోర్ట్ ఉంటే అతను ఏ స్థాయికైనా చేరుకోగలడు అనేటువంటిది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు. ఆయనలో ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. బహుముఖ ప్రజ్ఞావంతుడైన, ప్రజ్ఞాశాలి, ప్రతిభావంతుడైన, ఆయన ఏ పాత్ర పోషించినా అద్భుతంగా పోషించేవాడైనా. అలాగే సినిమా నటుడిగానే కాకుండా అగ్రస్థాయి చేరుకున్న తర్వాత కూడా ఆయన దర్శకుడిగా కూడా అనేక విజయాలు అందుకున్నాడు ఆయన. అలాగే ఆయన చిత్రకారుడు కూడా. ఆయన దస్తూరి చాలా అద్భుతంగా, అందంగా ఉండేది. చేతి వ్రాత బాగుంటే ఆటోమేటిక్గా తలరాత బాగుంటుంది అంటారు కదా, అలాగా చిత్రాలు కూడా బాగా గీసేవారు. తలరాత బాగున్న వాళ్ళు చేతి వ్రాత కూడా బాగుంటుంది అంటారు. అలాగే ఎన్టీ రామారావు గారు ఆయన సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాడు ఆయన. ఇక్కడ బసవతారకం గారు విశేషం ఏంటంటే, ఆవిడ ఎన్టీ రామారావు గారికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో, ఆయన సతీమణిగా ఆవిడ కూడా అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి. అంటే ఆయన కళాకారుడిగా సాధించింది, రాజకీయ నాయకుడిగా, రాజకీయాల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన నాయకుడిగా ఎంత ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించి మా ప్రజల్లో పేరు సంపాదించుకున్నాడో అంత పేరు ఆవిడ సంపాదించుకుందండి. ఎందుకంటే ఎవరు కూడా ఆవిడ రామారావు గారితో పాటు సమానంగా ఆవిడని గౌరవిస్తారు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఇవాళ బాలకృష్ణ గారు అలాగే రామారావు గారు ఆవిడ పేరుతోటి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టారు కదా, ఎంతోమంది ప్రాణదానం చేసినట్టు లెక్క. ఇవాళ నా మటుకు నేనే కనీసం 10 మందికి సిఫారసు చేసి ఉంటాను అక్కడికి. మనకి అక్కడ ఎలాగ అప్రోచ్ అవ్వాలో ఏంటో తెలియని కొంతమంది మనల్ని అప్రోచ్ అవుతున్నప్పుడు వాళ్ళకి అక్కడ కొంతమంది డాక్టర్లతో మాట్లాడి కానీ, అది బాలకృష్ణ గారికి మనకు డైరెక్ట్గా నేరుగా ఆయన చెప్పకపోయినా వేరే ఒకళ్ళ ద్వారా అయినా సరే బాలకృష్ణ గారి దగ్గర పంపించడం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా, నేను పంపించిన వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా ఆరోగ్యంతో తిరిగి వచ్చింది. అదో తృప్తి. కారణం ఏంటి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేటువంటిది ఒక భరోసాగా నిలిచిందండి. అలాగే ఆవిడ కార్యక్రమాలు, ఇవాళ శత జయంతి ఉత్సవాలు వాళ్ళ కుటుంబమే కాకుండా తెలుగుదేశం శ్రేణులకు కూడా ఆవిడ పట్ల పూజ్యభావం ఉందండి అందరికీ. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సతీమణిగా ఎన్టీ రామారావు గారికి ఎంత గౌరవం ఇస్తారో తెలుగుదేశం శ్రేణులు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఆవిడ పట్ల మరింత గౌరవాన్ని ప్రదర్శిస్తారండి. అంటే అన్నట్లుకన్నా ముఖ్యంగా ఆవిడ ఓపిక, సహనం అనేటువంటిది, ఆ కుటుంబాన్ని సాకటం అనేటువంటిది
ఇప్పుడు మామూలుగా దైనందిన జీవితంలో చాలామంది ఏమనుకుంటారంటే ఆయన చాలా సినిమా నటుడు కదా, ఆయన పెద్ద అగ్రస్థాయిలో ఉన్నాడు, డబ్బుకు లోటు ఉండదు, వాళ్ళకి ఏమిట్లే అనుకుంటారు. కానీ అసలు అంత కుటుంబాన్ని సరిదిద్దుకుని రావటమే పెద్ద టాస్క్ అండి అది. అంటే ఉమ్మడి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో పిల్లలందరినీ తీర్చిదిద్దారు ఆమె. అంటే మీకు క్రమశిక్షణతో పెంచడం అండి. మీకు ఇక్కడ ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనో, ఒకసారి ఏదో ఒక మంత్రి అయితేనో వాళ్ళ పిల్లలు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో చూసాం మనం చాలామంది. అందరూ అలాగే లేకపోయినా కొంతమంది పక్కదారి పెట్టేసి ఉన్నారు. 190% మంది పిల్లలు 90% మంది ఉన్నారు చాలామంది. ఇటీవల కాలంలో అయితే అది ఎక్కువైపోయింది. అంతకుముందు అయితే మిగతా వాళ్ళు కూడా బాగానే ఉండేవారు. కానీ వీళ్ళు రామారావు గారు ముఖ్యమంత్రి అగ్రస్థాయి కథానాయకుడిగా ఉన్న వాళ్ళు ఎక్కడా భేషజం ప్రదర్శించాల. చాలా సామాన్యులుగానే జీవించారు. అంటే ఆవిడ పెంపకంలో చాలా క్రమశిక్షణతో పెరిగారు. అలాగే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక్కళ్ళు కూడా అసలు ఆ పరిపాలనలో ప్రమేయమే లేదు. మీకు ఇక్కడ యాక్టివ్గా ఉన్న హరికృష్ణ గారు కానీ బాలకృష్ణ గారు కానీ కొంచెం యాక్టివ్గా ఉండేవారు. రాజకీయాలకు ఎంతో కొంత టచ్లో ఉంది. మిగతా కుమారులు రామారావు గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, లేకపోతే ఒక ఆయన కెమెరామెన్గా ఉన్నారు, లేకపోతే ఇంకొక ఆయన ఏదో వ్యాపారంలో ఉన్నారు, లేకపోతే ఉన్నారు తప్ప పరిపాలనలో కానీ రాజకీయాల్లో కానీ అలా జోక్యం లేదు ఎవరిది. పోనీ కూడా ఉండి డబ్బు సంచులు మోతాగా వాళ్ళు సంపాదించిన దాన్ని లోపల దాద్దామన్నా ఇది కూడా లేదు. తర్వాత చీడపురుగా ఇంకా దాని గురించి మాట్లాడుకుని అనవసరం అనుకోండి. అయితే మీకు బసవతారకం గారికి శ్రద్ధ జయంతి సందర్భంగా మన అందరం కూడా ఘననివాళులు అర్పించాలి. ఆవిడ కారణజన్ముడు యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారికి సహధర్మచారిణిగానే కాకుండా అర్ధంగా కాకుండా ఆవిడ బాలకృష్ణ గారి లాంటి ఒక బాక్సాఫీస్ బొనంజా ఒక మేటి నటుడిని ఆవిడ అందించింది. అలాగే హరికృష్ణ గారు కానీ మిగతా కుమారులు కానీ వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా డిసిప్లిన్గా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ రామారావు గారు అక్కడ మగపిల్లలందరి పేర్లు కృష్ణనామధేయం వచ్చేలా పెట్టుకున్నారండి. ఆడపిల్లలందరి పేర్లు ఈశ్వరనామధేయం వచ్చేలా పెట్టుకున్నారు. వాళ్ళు భక్తు హిందూ మతోన్మాదం లేకపోయినా హిందూ ధర్మాన్ని ఆచరించడంలో వాళ్ళు ప్రథమంగా ఉన్నారు. వారి కుటుంబం వారందరూ కూడా రకరకాల విషాదాలు ఉంటాయి, కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కాలం ఉన్న తర్వాత ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడ వివాదాల్లో రాకుండా ఉండడం ఆవిడ పెంపకం. కేవలం ఆవిడ పెంపకం వల్ల క్రమశిక్షణ వల్ల అందరూ రామారావు గారు క్రమశిక్షణ అనుకుంటారు కానీ కాదండి. ఆవిడ క్రమశిక్షణ ఆవిడ పెంపకం వల్ల వాళ్ళంతా రాణించారని చెప్పేసి నేను అనుకుంటాను. ఆయన రామారావు పిల్లలతో గడిపిన క్షణాలు చాలా తక్కువే ఉంటాయి. ఆయన బిజీ షెడ్యూల్ మొత్తం ఆవిడ తీర్చిదిద్దుకుంది. బసవతారకం గారి శత జయంతి సందర్భంగా ఆమె గురించి అనేక విషయాలు మనకు తెలియజేస్తూ నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బసవతారకమ్మకి జయంతి శుభాకాంక్షలు. నమస్కారం.